దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యము ఈరోజు మన ధ్యాన వాక్యము అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 17వ వచనం. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది జీవితాల్లో ఈ కడవ దినాల్లో ఎందుకు పరిశుద్ధాత్మను మనము అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము అంటే, ఎందుకు పరిశుద్ధాత్మకు మన హృదయంలో తావికుంటా ఉన్నామంటే, అన్నిటికీ తావిస్తాం. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్దేశాలకి తావిస్తాం. కానీ కడవ దినాల్లో అతి దినముల్లో మనం ఆత్మచేత నడిపింపబడుతున్నటువంటి మనుషులుగా మనం ఉండాలి. అంత మాత్రమే కదా, ఆత్మ మనతో మాట్లాడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనము ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాకనే విధముగా మనం ఉండాలి. మన ఆత్మీయ జీవితము దినదినము అభివృద్ధి పొందాలంటే నీవు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి, ఆ వ్యక్తి నీతో మాట్లాడుతున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ స్వరము పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరమును వినే వ్యక్తిగా ఉండాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 25వ వచనంలో ఈ మాట 25-26 వచనంలో మనకి ఈ మాట స్పష్టంగా ఉంటుంది. ఆయన, నేను మీకు ఏ సంగతులు బోధించానో అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియపరుస్తాడు, బోధిస్తాడు అని ఉంటుంది. చదవండి ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయము 25-26 వచనాలు చదవండి. నేను మీ అందు ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపుబోవు పరిశుద్ధాత్మ. బాగా గమనించండి, అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఏం చేసుకోవాలా అక్కడ గుర్తు పెట్టుకోండి. సమస్తము ఏంటమ్మా? సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. హల్లెలూయా. కాబట్టి సమస్తము నీతో మాట్లాడే దేవునికి నువ్వు తావిట్లా. నీకు పనికి వెళ్తున్నావు, పనిలో నువ్వు పని చేసేటప్పుడు దేవుడు సహాయం చేస్తాడని నీకు తెలియదు. నువ్వు నిద్రపోయేటప్పుడు నిన్ను కాపాడుతున్నాడని నీకు తెలియదు. నువ్వు మార్కెట్కి పోయేటప్పుడు నిన్ను కాపాడుతున్నాడని నీకు తెలియదు. నీ ప్రయాణంలో నిన్ను కాపాడుతున్నాడని నీకు తెలీదు. నీ పని బాటలన్నింటిలో కూడా దేవుడు నిన్ను చాలిని దేవుడిగా కాపాడుతున్నాడని నీకు తెలీదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే, పరిశుద్ధాత్మకి పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు ఎప్పుడైతే తావిస్తావో అప్పుడు నీకు పరిశుద్ధాత్మ దేవుడు బోధించే విధానానికి ఆ అవగాహనతో కూడినటువంటి వ్యక్తిగా ఉంటాం. దాన్ని ఏమంటారంటే స్పిరిచువల్ గైడెన్స్, ఆత్మీయమైనటువంటి ఒక నడిపింపు. ఆత్మీయమైన నడిపింపు నీలో ఉందంటే అది చాలు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. అందుకు పరిశుద్ధాత్మ కావాలి. ఏదో మనం డబ్బు సంపాదించాలని కాదు, ఏదో మనం పరిశుద్ధాత్మ ద్వారా అందరికీ స్వస్థత చేసేలా. ఆయన పనేది స్వస్థత. దేవుడు స్వస్థపరిస్తే నువ్వెవరు? ఏ డాక్టర్ కూడా చేయలేని పని దేవుడు చేస్తాడండి. కొంతమందికి ఈ హాస్పిటల్ బాగలేదంటే ఇంకొక హాస్పిటల్కి వెళ్ళిపోయేదానికి డబ్బు ఉంటుంది. అదవుతుందా తల్లి? ఈ హాస్పిటల్లో చేర్చాము, ఈ హాస్పిటల్ బాగలేదని, ఈ హాస్పిటల్లో బాగుకాడని తెలిసిన తర్వాత ఇంకొక హాస్పిటల్కి తీసుకెళ్తాం. కొంతమంది ఏం చెప్తారు, మంచి పని చేసావు, ఈ హాస్పిటల్లో నుంచి ఇంకొక హాస్పిటల్కి తీసుకెళ్ళి చెప్తాం. ఆ హాస్పిటల్లో కూడా అతను బాగలేదు, అతను చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు మనం ఇంకొకరు మనకు వచ్చి చెప్తారు, మెడ్రాస్లో, చెన్నైలో విజయ హాస్పిటల్ కానీ లేకపోతే
సిమ్స్ హాస్పిటల్ కానీ మంచి మంచి అక్కడికి తీసుకెళ్ళండి అని చెప్తాం. పాపం మనం అంబులెన్స్ పెట్టుకొని తీసుకొని ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం మనిషిని బ్రతికించాలి. ఇవన్నీ డాక్టర్లు చేసే ప్రయత్నాలు, లేకపోతే ఒక మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు చెప్పే సజెషన్స్, తెలియపరిచే పనులు. ఏ విధంగా చేతనైనా ఆ వ్యక్తిని రక్షించుకోవాలి, స్త్రీని కానీ పురుషుని కానీ అనే ఒక తాపత్రయం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటాం. నీకు ఇష్టమా? అర్థమవుతుందా? కానీ దీనికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏం చేయాలో ఆయన సమస్తమును ఏంటంటే సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ అన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. ఈయనకి తావియాలి మనం పరిశుద్ధాత్మ దేవునికి. సంతోషంగా ఉన్న వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. చాలా మంది సంతోషంగా లేరే. సంతోషంగా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక చెయ్యి ఎత్తారంటే సగం సంతోషం ఉందన్నా. ఏమ్మా అంతేనా? ఏమిని ఒక చెయ్యనా? 2 చేతులా? చెప్పండి. ఎనర్జీ ఒక చెయ్య 2 చేతులా? 2 చేతులు ఇది ఒకసారి హల్లెలూయా చెప్పండి. దేవునికి సంతోషం ఉందా అంటే, సంతోషం ఉందంటే ఒకసారి నవ్వండి. అయితే సంతోషం ఉంటే ఫాస్ట్ నీలాగా మేము నవ్వలేము. అప్పటికప్పటికే నవ్వు, అప్పటికప్పటికి కోపం, అప్పటికప్పటికే దుఃఖం అని చెప్పి అంటారా? కాదు. సంతోషం వస్తే ఆయన నువ్వు నవ్వు ఆపుకోగలవమ్మా తల్లి. కన్నీళ్ళు కూడా వస్తాయి నీకు. సంతోషంగా ఎక్కువగా నచ్చితే నీకు ఆనంద బాష్ప బిందువులాగా నీకు కన్నీళ్ళు వచ్చేస్తాయి, పొట్ట నొప్పి వచ్చేస్తుంది అంతే. కొంతమంది నవ్వించే వాళ్ళు ఉంటారు పక్కన, అలాంటి రోడ్డు పక్కన మనం సాహసం చేయాలి. అర్థమవుతుందా? ఏడ్చే వాళ్ళతో పోయి సాహసం చేస్తుంటాం మన ఊరికే. కొంతమంది ఏదైనా చిన్న విషయంకి ఏడ్చేస్తుంటారు, బయట డేంజర్ అలాంటి. ఎందుకు అంటే ఆ ఏడుపుతో వారు మనుషుల్ని వాళ్ళ బాధలు చెప్పి వాళ్ళ దగ్గర ఆకట్టుకునే విషయాలు ఉంటాయి. అలా కాదు. నువ్వు కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, రోగం వచ్చినా నీతో మాట్లాడే దేవునికి నువ్వు సాహసం చేయాలి. అలా నీ సహవాసం క్రీస్తుతో కూడా ముడిపడి ఉంది. అందుకే ఆ క్రీస్తు పంపించినటువంటి ఆ పరిశుద్ధాత్మ, క్రీస్తు పంపించినటువంటి ఆ పరిశుద్ధాత్మకి నువ్వు లోబడితే నీకు, నీ కుమారునికి, నీ యొక్క యవనులకి, నీ వృద్ధాత్మలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా పిల్లలకి పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మీయమైనటువంటి వరాలు నీకు ఇస్తాడు, ప్రవచిస్తాడు. అందుకే చూడండి అపోస్తలుల కార్యం 2:37 అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, వృద్ధులు కలలు కందురు. నేను నాకు ఇంటికి వెళ్ళాను, మా అక్క అవుతుందా, వాళ్ళ కూతురికి కుక్కొచ్చి కళ్ళలో కరిచిందట. ఈ కళ్ళలో ఏనమ్మా కుక్కొచ్చి వాళ్ళ కూతుర్ని కలిసిందంట. కలవగానే నాకు చెప్తుంది, అయ్యా నా కూతుర్ని కుక్క కలిసిందే కల్లో. నేను ఏం చెప్పాలా? ఏదో ఒకటి చెప్పాలా. నాకు దేవుడు ఒక విషయం బయలుపరిచాడండి. కుక్కలాంటి మనుషులు ఎవరైనా మీ కూతురి మీద మాటలు మాట్లాడతారేమో, జాగ్రత్త. ఎవరితంటే వాళ్ళతో సాహసం చేయొద్దని చెప్పండి. కొంతమంది మన జీవితాలలో మనల్ని బాధ పెట్టేదానికి వస్తారు, నీ సంతోషమును చెడగొట్టేదానికి వస్తారు. అలాంటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నేనేం చేస్తాడు? వారితో మాట్లాడలేకుండా నిన్ను అక్కడి నుంచి పక్కకి నడిపిస్తాడండి. ఇది సత్యం. అందుకే ఈరోజు మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. పౌలుతో ఉన్నటువంటి వారందరూ కూడా ఆసియా కంట్రీకి, అంటే ఆసియా ప్రాంతాలకి వచ్చి సువార్త ప్రకటించకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచిందట. అపోస్తలుల కార్యములోనే ఈ మాటను మనం చూడవచ్చు. అపోస్తలుల కార్యములో ఈ మాట మనకు కనబడుతుంది. 16వ అధ్యాయము 6వ వచనం చదవండి అమ్మా. ఎవరైనా
ఆసియాలో వాక్యము చెప్పకూడదని 16వ అధ్యాయము అపోస్తల కార్యము 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళి మూసియా దగ్గరకు వచ్చి బుతినియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. చూసారా? అంటే ఈ ఆసియాలో వారు పౌలు వీళ్ళందరూ కూడా వాక్యం చెప్పకూడదు, స్వార్థ చెప్పకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడే ఆ రోజుల్లో వారికి ఆటంకపరిచాడు. వారిని యేసు యొక్క ఆత్మ ఏం చేసిందంటే పానివ్వలేదంటారు. ఈరోజు నువ్వు నీ దగ్గర 1 లక్ష రూపాయలు ఉంది. ఆ 1 లక్ష రూపాయలు దాచిపెట్టుకున్నావు ఎన్నో సంవత్సరాల నుంచి. ఎవరో ఒకరు వచ్చి నీ దగ్గరికి వచ్చి కన్నీళ్ళు కాసి ఆ 1 లక్ష రూపాయలు దొంగతనం చేయాలని యాక్షన్ చేసి గందరగోళం చేస్తే ఏం చేయాలా? ఇచ్చేయాలా? చెప్పమ్మా, ఇచ్చేయాలా? ఇయ్యాలా? ఇవ్వకూడదా? పాత్రని దానం చేయమన్నాడు దేవుడు. ఏంటమ్మా? ఈరోజు భిక్షగాలు కూడా నువ్వు 5 రూపాయలు 10 రూపాయలు వేసి తీసుకోవట్లే. 100 రూపాయలు కాగితం కావాలి. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి పెన్షన్ వస్తుంది. నీకు తెలియదు, నీకు తెలిసి కూడా వాళ్ళు యాక్షన్ చేస్తారు. ఎట్లుంటుంది వాళ్ళ మొహం? నీ చేతి వైపు నీ మొహం వైపు చూస్తుంటారు అన్నమాట. ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు ఎదుటివారి యొక్క మనస్సు నీకు తెలుసుకోవాలంటే, ఎదుటివారి యొక్క ఆలోచన నీకు తెలుసుకోవాలంటే, వాడు పేదోడా గొప్పోడా, వాడు ఏమి లేనోడా, వాడు ఇల్లువాకి లేనోడా, లేకపోతే అన్నీ ఉన్నోడా అన్నీ నీకు తెలుసుకోవాలంటే యాక్షన్ చేసే మనుషులు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. పరిశుద్ధాత్మ దేవుడు నీకు అవసరం తల్లి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు అవసరం. నువ్వెత్తి ఆ 1 లక్ష రూపాయలు ఇచ్చేసేవాడు కదా తల్లి, నీకు నువ్వు ఎన్నో రోజులు ఎత్తి పెట్టుకున్నావు. వాళ్ళు ఇంకా నువ్వు ఎన్ని చేసినా ఇవ్వరు, నువ్వు నష్టపోయినట్టే. కొంతమంది ఏం చేస్తారంటే ఏడ్చి కష్టాలు పడి నీ దగ్గరకు తిరిగి నువ్వు ఎక్కడైతే స్థలాలు కొన్నాడో ఆ స్థలాన్ని నువ్వు కొనిన దాకా నిద్రపోవాడు. నీ స్థలాలు నువ్వు కొనేస్తావు. కొంతమంది ఏం చేస్తారంటే నిన్ను ఇబ్బంది పెట్టి, నిన్ను ఎట్లో ప్రేమించి, నీకు అవి తెచ్చి, పండ్లు తెచ్చి, చికెన్ తెచ్చి, మాంసం, చేపలు అన్నీ తెచ్చి నీ దగ్గర షూరిటీ సంతకం పెట్టించుకుంటాడు. అంతే. ఏం షూరిటీ? ఉద్యోగస్తురాలమ్మా, నీ దగ్గర షూరిటీ సంతకం పెట్టించుకుంటారు 10 లక్షలకి. అంతే, నువ్వే కట్టాలి ఎక్కువది. మా చర్చిలో, ముత్యాలపాలెం చర్చిలో ఒక ఆమె పాపం, ఒక అక్క. ఎందుకు ఈ విషయాలని చెప్తానంటే, కన్నీళ్ళు కాల్చేసి మొత్తం అక్కకి కళ్ళు తిరిగిపోయేంత పని వచ్చింది. సన్నగా అయిపోయింది. 1 రూపాయి 2 రూపాయలు అంటే చెప్పండి, లక్షలు షూరిటీ పెట్టకూడదు ఎవరికంటే వాళ్ళకి. నీ భర్త ఉన్నాడు, నీ భార్య ఉంది, నీ బిడ్డలు ఉన్నారు, నీ అన్నదమ్ములు ఉన్నారు, అక్కచెల్లెలు అందరూ ఉన్నారు. వారందరినీ విచారించు. నువ్వు 1 లక్ష రూపాయలు కాదు 2 లక్షలైనా దానం చేయాలనుకున్నావు అనుకో, చేసి వాళ్ళకి ఖచ్చితంగా అవసరం, ఇచ్చేయి. కానీ దీనికంటే ముఖ్యంగా అన్నదమ్ముల కంటే, అక్కచెల్లెల కంటే, అన్నదమ్ముల కంటే, బంధువుల కంటే, భర్త కంటే, భార్య కంటే, అందరికంటే ఎక్కువగా నీకు బోధించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. చప్పట్లు కొట్టి. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు అన్నదమ్ములు మోసం చేసే రోజులు, అక్కచెల్లెలు మోసం చేసే రోజులు ఇవి. బిడ్డలు తల్లిదండ్రుల్ని మోసం చేసే రోజులు ఇవి. చేయరా బిడ్డలు? చేయరండి? చెప్పండి అమ్మా, చేయరా? చేస్తారా? నన్ను చూడాలా? చేయరా? చేస్తారా? అబద్ధం చెప్తారు. ఒక అబద్ధం చెప్తే చాలు, నువ్వు 2-3 లక్షలు నష్టపోతావు. అంతే. అట్లా నష్టపోయిన వాళ్ళు చేతులు ఎంతండి? ఎవరు లేదా? 1, ఇంకా 2, 3 కొంతమంది ఉన్నా కానీ చెయ్యరా? ఎత్తలేదు. ఎందుకంటే వాళ్ళకి బాధ. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు.
నువ్వు ఎందుకు ఈ విషయాన్ని నొక్కి దేవుడితో చెప్తానంటే, నువ్వు ఎవరైనావంటే నీవు దేవుడు పరిశుద్ధాత్మ, దేవుడు పంపించినటువంటి ఆ పరిశుద్ధాత్మకు లోబడి, ఆ పరిశుద్ధాత్మకు నువ్వు ఆలయమైనప్పుడే, ఆ పరిశుద్ధాత్మ నీలో ఉండి కార్యసిద్ధి జరిగించే ఆ నాదుడై ఉండి ఆ స్వరము నీకు వినబడుతుంది, నీ జీవితాన్ని నడిపించే చుక్కానిగా ఉన్నప్పుడు తప్పని కొట్టిదే జీవిత నామకు చుక్కాని దేవునికి ఇస్తాడు పరిశుద్ధాత్మ. ఈరోజు అలాగే మనం ఉండాలి. ఎవరు ఏందో మనకు తెలియదండి. అందుకే ఈ కడవరి దినాల్లో మనం పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మతో మనం సహవాసం చేయాలి. పరిశుద్ధాత్మకి మనం తావియాలి. అందుకే ఈ పరిశుద్ధాత్మ నీకు ఎలాగా ఒక స్టెప్ ముందుకు నీకు తీసుకెళ్తుంది. ప్రవచించే ప్రవచనాలు మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించదురు. హల్లెలూయా. ఎప్పుడో జరగబోయే విషయాలు నీ జీవితంలో దేవుడు తెలియపరుస్తాడు. అందుకే చూడండి, మోషే ఉన్న కాలంలో ఒక అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం అంటే, మనం ఊహించిన దానికంటే కూడా ఆయన దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు మనకు కలిగించేదానికి ఆయన మోషే ఉన్న కాలంలో చూడండి, సంఖ్యాకాండము స్తోత్రం హల్లెలూయా స్తోత్రం. పన్నెండవ అధ్యాయము క్షమించండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 25వ వచనం చూడండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 25వ వచనం. యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీదకి వచ్చినటువంటి ఆత్మలో పాలు అంటే మోషే మీదకి వచ్చినటువంటి మేఘము గుండా వచ్చినటువంటి ఆత్మ, ఆయనలో ఉన్నటువంటి పాలు అంటే ఆయనలో ఉన్నటువంటి కొంత భాగము ఆత్మ అక్కడ ప్రత్యక్ష గుడారం దగ్గర 70 మంది పెద్దలు ఉన్నారు. వారందరి మీదకి ఆత్మ వారి మీదకి దిగి వచ్చింది. హల్లెలూయా. ఏమొచ్చింది తర్వాత? కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారి ప్రవచించరు కానీ మరలా ప్రవచింపలేదు. చూసారా? అంటే ప్రవచించే వాళ్ళు ఎప్పుడున్నారమ్మా? మోషే కాలంలో కూడా మిరియాం ప్రవచించింది, మోషే ప్రవచిస్తున్నాడు. కానీ ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర పెద్దలకు కూడా దేవుడు ప్రవచనాలు ఇచ్చాడు. అలాగే ఇంకొక ఇద్దరు అక్కడ పాలెమనగా అంటే కొంత దూరంలో ఉన్నారంటూ, ఒక ఎల్దాదు మేధాదు అనే ఒక ఇద్దరు ఉన్నారు. వారిద్దరు కూడా ఈ 70 మందిలో ఉన్నటువంటి వారే, కానీ వారు పాలెములకు వెళ్ళినా కానీ వారు ఆ ప్రవచనాలు ప్రవచిస్తూనే ఉన్నారు. వారికి ప్రవచనాలు ఆగట్లే. అప్పుడు యెహోషువ మోషే దగ్గరికి యవనొస్తున్నాడన్నమాట. యెహోషువకి అర్థం కాల. ప్రత్యక్ష గుడారం దగ్గరే కదా ప్రవచించాలి, దేవుడు చెప్పినప్పుడే కదా ప్రవచించాలి. వీళ్ళు చాలా ఇజ్రాయేల్ గురించి ప్రవచిస్తూనే ఉన్నారు అని చెప్పి మోషే దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. చదవండి 26వ వచనం చూడండి. ఆ మనుషులలో నిద్దరు పాలెములో నిలిచి ఉండిరి. వారిలో ఒకరి పేరు ఎల్దాదు, రెండో వారి పేరు మేధాదు.
వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను. వారు వ్రాయబడిన వారిలో ఉండి వారు గుడారములోనికి వెళ్ళక తమ పాలెములోనే ప్రవచించిరి. అప్పుడు ఒక యవనుడు మోషే యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఎల్దాదు మేధాదులు పాలెములో ప్రవచించుతున్నారని చెప్పగా మోషే ఏర్పరచుకుని వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడైన యెహోషువ మోషే నా ప్రభువా వారిని నిషేధించమని చెప్పాను. అందుకు మోషే అంటే నేనే కదా ప్రవచించాలి, నేనే కదా చెప్పాలి, నేనే కదా దేవుడు మాట్లాడిన మాటలు చెప్పాలి. అందుకనే మోషేకి ఈ యెహోషువ చెప్పినప్పుడు మోషే అంటున్నాడు, ఓ నూను కుమారుడి యెహోషువ, నా నిమిత్తం నీకు రోషం వచ్చింది కదా, నువ్వు చాలా మంచోడివి, వారిని తృణీకరించమని చెప్తాను, నిషేధించమని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో కూడా ప్రవచించేవారు దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఆ ప్రత్యక్షం గుడారం దగ్గర వాళ్ళ ఊర్లోకి వెళ్ళినప్పుడు కొంతమందికి, ఆ 70 మందిలో కొంతమందికి ముక్కాల భాగం ప్రవచించే గుణాలు వచ్చాయి, చాలా ఆగిపోయినాయి. ఎల్దాదు మేధాదు ఏం చేశారు? మేధాదులు ఏం చేశారు? ప్రవచనాల్ని ఏం చేస్తున్నారు? కొనసాగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. అంటే వారు ఆత్మతో నింపబడ్డారు. దేవునికి స్తోత్రం. ఆ మేఘము షకైనా గ్లోరీ మేఘం, ఆ మేఘములో నుంచి వారికి దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, ఆత్మ వారి మీదకు వచ్చినప్పుడు, మోషేతో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ వారి మీదకు వచ్చినప్పుడు, మోషే మీదకు వచ్చినప్పుడు, ఆ మోషేలో ఉన్నటువంటి దేవుని ఆత్మ ఈ 70 మందికి కొంత భాగము వెళ్ళినప్పుడు, కొంత పాలు అంటే కొంత భాగము వారి మీదకి పరిశుద్ధ ఆత్మ దిగినప్పుడు వారు ప్రవచించారు. అంత మాత్రమే కాదు, ఎల్దాదు మేధాదు వారిద్దరూ ఏం చేస్తున్నారంటే ప్రవచించడం ఆపట్లేదు. యెహోషువకి అర్థం కావట్లేదు. ఎప్పుడు కని విని ఆగినటువంటి స్థితిని యెహోషువ చూస్తున్నాడు. నూను కుమారుడిని యెహోషువ చూస్తున్నాడు. మోషే దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ప్రభువా నా ఏలివాడా, ఇదిగో నువ్వు కదా ప్రవచించాలి, నువ్వు కదా మాకు అన్ని నడిపించాలి, అయితే వీళ్ళు ఎందుకు ఇలా చెప్తున్నారు? ఎల్దాదు మేధాదు ఎందుకు చెప్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అలాంటి శక్తిని దేవుడు నీకు కూడా ఇవ్వాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. చప్పట్ల కూడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో నీకున్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి శక్తి, పరిశుద్ధాత్మ ద్వారా నీకు మనుషుల గురించి ఉన్నట్లు చెప్పగలిగినటువంటి శక్తి, మాట్లాడగలిగినటువంటి శక్తి, చూపించగలిగినటువంటి శక్తి, ప్రవచించి ఆ ప్రవచనాలకు అర్థం చెప్పే శక్తి, ఇవన్నీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడు. కాబట్టి ఈ ఆదివారం దినమందు, ఆరాధన దినమందు నువ్వు సంపాదించుకునే ఆ పరిశుద్ధాత్మ డబ్బులు ఇస్తే రాదు. పాస్టర్ దగ్గర ప్రార్థన చేయించుకొని 10 సార్లు ప్రార్థన చేయించుకున్న రాదు, 100 సార్లు ప్రార్థన చేయించుకున్న రాదు, 1000 సార్లు ప్రార్థన చేయించుకున్న రాదు. నీవు నీ హృదయంలో దేవునికి లోబడాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మకు తావియాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16-17 చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 వారు ఎందుకు ప్రవచించారు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారు కనుక మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరిగి ఉండాలి. మనం ఇది క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ. ఎరిగిన వారికే అర్థమవుతుంది పరిశుద్ధాత్మ గురించి. ఎరిగిన వారికే పరిశుద్ధాత్మ గురించి దేవుడు బోధించినటువంటి మాటలను వారు దేవదూతల భాష కానీ, దేవుడు ఇచ్చిన భాష కానీ ప్రవచించినప్పుడు ఆ ప్రవచనాలకి అర్థం చెప్పే శక్తి కూడా దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. ఆ రోజు మిరియాముకి మోషేకి అనుగ్రహించాడు. మోషేతో దేవుడు ఏ భాషలో మాట్లాడాడో మనకు తెలుసా? చెప్పండి. మోషేకి అర్థమవుతుంది. చెప్పండి కూడా దేవుడు అక్కడ భాషలు మాట్లాడి ప్రవచించాడు. ఆ ప్రవచనాలు ఏం ప్రవచించారో మనకు తెలియదు, రాసి ఉంది. కాబట్టి ఆ ప్రవచనాలు అర్థం చెప్పుకుంటున్నటువంటి మనుషులు కూడా మనకు అక్కడ కనబడుతున్నారు.
మేడగది సహవాసంలో వారి మీదకి 120 మంది మీదకి పరిశుద్ధాత్మ వారి మీదకి వాలగా వారు వాక్శక్తి అనుగ్రహించుకున్నది అన్ని భాషలు మాట్లాడసాగిరి. ఆ భాషలు కేత్రీయుల భాష, అరామీయుల భాష, ఎలోమియల భాష, మెసొపొతామియల భాష, చుట్టుపక్కల ఉన్నటువంటి గలిలియల భాష, ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు మాట్లాడేవాళ్ళు. మనము పుట్టినటువంటి ఆ దేశపు భాషలు వీళ్ళు మాట్లాడుతున్నారు, మనకు అర్థమవుతుంది అని ఆశ్చర్యపడ్డారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ భాషలకి అర్థం కూడా పేతురు లేచి నిలబడి చెప్పాడు. ఎప్పుడు నీకు అర్థమవుతుందంటే నీవు నీ హృదయంలో దేవునికి తావిచ్చినప్పుడు, నీవు ఇవాళ టెంపుల్ ఆఫ్ హోలీ గోస్ట్, నీవు దేవునికి ఆలయమై ఉన్నావని నువ్వు ఎరిగినప్పుడే నీ జీవితంలో ఆ ఆత్మకు తావిస్తావు. ఆ ఆత్మ నీలో నివసిస్తాడు, ఆ ఆత్మ నీతో పని చేస్తాడు. చప్పట్లు కొట్టిదే. ఆ పని ఎలా ఉంటుందంటే అక్యురసీగా ఉంటుంది. నువ్వు ఏదైతే అవునంటావో దేవుడు నీకు అవునని చెప్తాడు. నువ్వు చెప్పినప్పుడు అది ఖచ్చితంగా జరిగిపోతుంది. రెండో విషయం చూడండి, 17వ వచనం, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినట్లా దేవుడు వారిని పాడు చేయడు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఈ ఆలయంలో దేవుడు ఉండాలని నువ్వు కోరుకున్నప్పుడే పరిశుద్ధాత్మ నిజంగా నీలోకి వస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నేను ఒకసారి ఈ వాక్యాన్ని నేను కొనసాగిస్తాను. సమయం లేదు కనుక ప్రార్థన చేసుకుని అందరూ లేచి నిలబడదాం. దేవునికి స్తోత్రం. అందరూ లేచి నిలబడదాం. స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్తాం. అందరూ లేచి స్తోత్రం చెప్తాం.